వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి ఎండి ఆయుర్వేద డాక్టర్ సుచిత చెల్లా గారు. సో మేడంతో ఈరోజు మనం ఎందుకున్నామంటే చాలా మంది అండి, చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి ఒక్కరు కామన్గా ఫేస్ చేసిన ప్రాబ్లం ఐసైట్ ప్రాబ్లం అండి. సో ఈ అందమైన ప్రపంచాన్ని చూడాలంటే మన కళ్ళు చాలా ఇంపార్టెంట్. అలాంటి మన కళ్ళకి ప్రాబ్లం వస్తే, సైట్ ప్రాబ్లం వస్తే అంటే అది చాలా బాధాకరమైన విషయమే అని చెప్పుకోవాలి. సో ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. కంటి చూపు సమస్యను తగ్గించి అండ్ మన ఐసైట్ ఐ విజన్ వచ్చేసి ఇంక్రీజ్ చేసేలాగా కొన్ని ఉన్నాయి, రెమెడీస్ ఉన్నాయి, అది ట్రీట్మెంట్ కూడా ఉంది ఆయుర్వేదంలో అని చెప్పేసి అంటున్నారు కదా. మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. ఏంటి నమస్తే నమస్తే. మేడం. ఆయుర్వేదంలో కంటి చూపును మెడిసిన్స్ కూడా ఉన్నాయి, సో ట్రీట్మెంట్లు కూడా ఉన్నాయి అంటున్నారు. సో మీరైతే ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు? ఇన్ కేసు ఇంట్లో కొంతమంది రాని వాళ్ళు, అంటే ఇక్కడికి రాలేకుండా ఉండే వాళ్ళకి ఇంట్లో ఎలాంటి హోమ్ రెమెడీ అయితే చెప్తారు? నార్మల్గా ఐ సైట్ అనేది ఒకసారి వస్తే అసలు తగ్గదు, ఓన్లీ అద్దాలు మాత్రమే పెట్టుకోవాలి అనేది అందరిలో ఉన్నటువంటి కామన్ నార్మల్గా ఒపీనియన్. అండ్ ఈవెన్ చాలా మంది అంటూ ఉంటారు అసలు అది తగ్గడం అనేది అసలు జరగదు అని. కానీ మన దగ్గర ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ కావచ్చు, లేదా కొన్ని రకాల ఇంట్లో మనం చేసుకునే కొన్ని మెడిసిన్స్ లేదా సప్లిమెంట్స్ అనొచ్చు, వాటి వల్ల కానీ వాటిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నటువంటి ఐసైట్ అయితే కంప్లీట్గా తగ్గించుకోవచ్చు. లేదా చాలా అడ్వాన్స్ అయిపోయి చాలా ఎక్కువగా ఉంది అంటే దాన్ని అట్లీస్ట్ మనం అక్కడికి ఆపుకొని ఇంకా ఇంకా పెరగకుండా ఈ పద్ధతులు అన్నీ కూడా, అంటే నేను చెప్పబోయే టెక్నిక్స్ కావచ్చు, లేదా కొన్ని టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అండ్ కొన్ని రకాల ఇంటర్నల్ మెడిసిన్స్ డెఫినెట్గా ఆపుతాయి. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి టెక్నిక్స్, అంటే ఏ టెక్నిక్స్ని మనం ఫాలో అవుతే ఐసైట్ రాకుండా ఉంటుంది అండ్ వచ్చిన ఐసైట్ అనేది ఇంకా పెరగకుండా ఉంటుంది అంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ డేలో మనం మార్నింగ్ లెగవగానే చాలా మంది ఈ పాటికి చెప్పి ఉంటారు, కాకపోతే ఇది ఎంతవరకు నిజము అని చాలా మందికి డైలమా కూడా ఉంటుంది. అదేంటి అంటే మన సెలైవా. నార్మల్గా మన సెలైవాలో హీల్ చేసే కెపాసిటీ చాలా ఉంటుంది. సో మన సెలైవా తీసుకొని రెగ్యులర్గా మార్నింగ్ మనం కాటికలాగా పెట్టుకుంటూ ఉంటే ఒక 40 days రెగ్యులర్గా వితౌట్ ఫెయిల్ పెట్టుకుంటూ ఉంటే సైట్ అనేది మంచి చేంజ్ అనేది వస్తుంది ఒకటి. అండ్ సెకండ్ వచ్చేసి ఐ వాష్. రెగ్యులర్గా మనం కళ్ళు కడుక్కోవడానికి త్రిఫలా వాటర్ని మనం వాష్ చేసుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటే కంటికి సంబంధించిన సైట్ అనేది రాకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది అండ్ ఆపుతుంది వచ్చిన దాన్ని కూడా. మేడం ఇంకొకటి, ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కదా సెలవును యాక్చువల్లీ మన కంటికి కాటుకలా పెట్టుకోవాలని చెప్పేసి. సో ఐకి తగలొచ్చా తగలొద్దా? అది ఖచ్చితంగా కంట్లో అదంతా స్ప్రెడ్ అవ్వాలి. ఈవెన్ మీరు చూస్తుండొచ్చు చాలా యానిమల్స్ వాటికి దెబ్బ తాకితే అక్కడ సెలైవాతోటే క్లీన్ చేసుకుంటూ ఉంటాయి. ఎందుకంటే సెలైవాలో మనకి హీల్ చేసే ఎంజైమ్స్ ఉంటాయి అన్నమాట మన సెలైవాలో. సో కాబట్టి సెలైవా అనేది రెగ్యులర్గా మీరు ఏదైనా మచ్చ అయిన దగ్గర పెట్టి చూడండి, రోజు సెలైవాని అంటే అదొక మెడిసిన్ లాగా మీరు ఫీల్ అయ్యి ఎలా మనం మెడిసిన్ రెగ్యులర్గా పెడతామో అలా రెగ్యులర్గా పెట్టినట్టయితే డెఫినెట్గా అది వూండ్స్ని తగ్గిస్తుంది అండ్ కంట్లో ఉన్న ఈ ప్రాబ్లమ్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. నేను చాలా మంది స్క్వింట్ పేషెంట్స్కి, నార్మల్గా కొంతమందికి లైట్ స్క్వింట్ ఉంటుంది, దానికి సర్జరీ అంత అవసరం ఉండదు, వాళ్ళకి ఈ టెక్నిక్ యూజ్ చేయమని చెప్పి ఐ ఎక్సర్సైజ్ చేయమని చెప్తాం. సో మంచి చేంజెస్ అనేవి మనం చూస్తున్నాం ఆ పేషెంట్స్. యాక్చువల్లీ మార్నింగ్ మనం బ్రష్ చేసుకున్న తర్వాత ఆ సెలవుని తీసుకోబెట్టుకోవాలి, లేదు ఎర్లీ మార్నింగ్ లెగ్వగానే తీసి పెట్టుకోవాలి. ఓకే మ్యామ్. ఇంకొకటి అంటే ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల్లో కామన్గా ఈ ప్రాబ్లం వస్తూ ఉంది, చిన్నప్పటి నుంచి స్పెట్స్ వాడుతూ ఉన్నారు. సో వీళ్ళకంటే ఇలా అవ్వడానికి కారణాలు ఏంటి? వీళ్ళకైతే ఎలాంటి ట్రీట్మెంట్లు ఉన్నాయి ఆయుర్వేదంలో? మామూలుగా పిల్లల్లో ఈ మధ్య కాలంలో పెరిగిన స్క్రీన్ టైం వల్ల, అంటే ఎక్కువగా వాళ్ళు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల వాళ్ళలో ఉండే డెలికేట్ మజిల్స్ అనేవి వీక్ అవుతున్నాయి. నార్మల్గా హ్యూమన్ యొక్క అంటే పద్ధతులు మనం చూసుకున్నట్టయితే ఒకప్పటి నుండి చూస్తే డే అంతా కూడా బయట ఉండేవాళ్ళు, ఎప్పుడు కూడా ఇట్లా ఇండోర్గా ఎవరు ఉండేటోళ్ళు కాదు. ఇప్పుడు ఉన్నంత ఇండోర్గా ఇన్ని సంవత్సరాల నుండి ఎప్పుడూ ఉండేవాళ్ళు కాదు. నార్మల్గా పనుల కోసం బయటికి వెళ్ళి దూరంగా ఉండే ఆబ్జెక్ట్స్ని చూసుకొని వాటిని గ్రాప్ చేయడం, లేదా వ్యవసాయం అయితే వ్యవసాయం చేసుకొని రావడం, ఏదైనా పనులు ఉంటే చూసుకొని రావడం, అలా దూరంగా ఉండే ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా డే టైంలో మనం చేయాలి. అండ్ నైట్ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం అక్కడ అంటే దగ్గరగా ఉండేవి ఆబ్జెక్ట్స్ని లొకేట్ చేసుకొని తినేసి పడుకోవడం అనేది ఎప్పటి నుండి రాతి యుగం అంటాం కదా, అప్పటి నుండి అదొక నడుస్తూ వస్తుంది. ఎప్పుడైనా మనకి దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ చూసినప్పుడు ఏమవుతుందంటే మజిల్స్ అనేవి కాంట్రాక్ట్ అవ్వవు, బట్ ఎప్పుడైతే మనం దగ్గరవి చూస్తామో అప్పుడు సిలరీ మజిల్స్ అనేవి కాంట్రాక్ట్ అవుతాయి. సో మీరు రోజంతా కూడా ఇంట్లో ప్రొద్దటి నుండి సాయంత్రం వరకు ఉండి ఇంట్లో ఉన్న వస్తువులను దగ్గర నుండి చూస్తూ కంటిని స్ట్రెయిన్ చేయడం వల్ల, ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ యూజ్ చేస్తూ కంటిని స్ట్రెయిన్ చేయడం వల్ల కంటి మజిల్స్ వీక్ అయి సైట్ అనేది ఈ లోపు పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఈ మజిల్ స్ట్రెయిన్ అండ్ ఆల్టర్డ్, అంటే అసలు మనం దూరం ఎవరు చూడట్లేదు. ఈవెన్ ల్యాప్టాప్ ముందు కూర్చున్న వాళ్ళకైతే మనం చెప్పాల్సి వస్తుంది ఎవ్రీ 20 minutes ఒకసారి మీరు కళ్ళు క్లోజ్ చేసి దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ని ఒక 5 minutes చూడండి అని.
సో ఎప్పుడైనా మనం దూరంగా డే అంతా కూడా దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ ని చూడడం, వాటిని లొకేట్ చేయడం, గార్డెన్లలో టైం స్పెండ్ చేయడం అండ్ అలాంటివి చేస్తే ఐసైట్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. బట్ ఇప్పటి కాలంలో అసలు అలా చెయ్యట్లేదు, దగ్గరగా ఉన్న వాటిని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కాబట్టి ఈ అపోజిట్ ధోరణి వల్ల ఐ స్ట్రెయిన్ అవుతుంది కాబట్టి ఎక్కువగా సైట్ వస్తుంది. ఓకే మ్యామ్. అంటే ఫుడ్ హ్యాబిట్స్ ఏమన్నా చేంజ్ చేసుకోవాలంటారా? అంటే ఐసైట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు? డెఫినెట్ గా అంటే ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్ చేంజెస్ తో పాటు ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే. ఎవరికైతే సైట్ రాకుండా ఉండాలి అంటారో వాళ్ళు ఎక్కువగా చిన్నపిల్లలు అయితే వెన్న, నెయ్యి అండ్ నార్మల్ గా చిక్కీ అంటాం కదా, పల్లి పట్టీలు, నువ్వుల ఉండలు ఇవి తింటూ ఉంటే ప్రోటీన్, కాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ ఈ వాళ్ళకి కరెక్ట్ గా నరిష్మెంట్ అందుతుంది కాబట్టి ఐ మజిల్స్ కూడా వీక్ అవ్వకుండా ఉంటాయి. ఓకే. అండ్ ఇంకా ఎక్కువగా చూసుకున్నట్టయితే ఇంకా స్పెసిఫిక్ గా కంటికి ప్రాబ్లం వచ్చింది ఖచ్చితంగా అంటే కంటికి ఐసైట్ ని పెంచే మెడిసిన్ పెంచే ఫుడ్డే అని అనుకుంటే కొన్ని ఆకుకూరలు లైక్ మునగాకు, కరివేపాకు, పొన్నగంటి కూర అండ్ ఇవి అంటారు బాదాంలో 2 టైప్స్ ఉంటుంది. ఒకటి నార్మల్ గా ఓకే. ఆ బాదాం తీసుకోవడము అండ్ క్యారెట్ ని హల్వా లాగా తీసుకోవడము, వీటిని ఫుడ్ లో ఎక్కువగా వాళ్ళు ఇన్వాల్వ్ చేసుకుని తీసుకుంటూ ఉంటే కొంచెం ఐసైట్ అనేది అండ్ అవిసె ఆకు అంటారు, అవిసె Okay. పువ్వులు, అవిసె ఆకు కంటికి చాలా మంచిది. ఓకే. ఒకప్పుడు ఆ పువ్వులని పప్పుల్లో వేసి తీసుకునే వాళ్ళు. అవిసె ఆకు కంటి చూపును పెంచడంలో చాలా ఉపయోగపడుతుంది. సో రెగ్యులర్ గా అవిసె ఆకును ఒక గుప్పెడు తీసుకుంటూ ఉన్నట్టయితే కంటి చూపు, విటమిన్ ఏ అందులో ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంటి చూపు ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. మేడం ఇప్పుడు ఆల్రెడీ మీరు రెమెడీ అయితే చెప్పారు, అట్ ద సేమ్ టైం ఫుడ్ కూడా చెప్పారు. అంటే ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది మీ దగ్గరికి వస్తే? నార్మల్ గా మనకి ఒకవేళ ఆల్రెడీ సైట్ వచ్చింది, సో అలాంటి వాళ్ళకి మనం కొన్ని టెక్నిక్స్ వల్ల సైట్ తగ్గిస్తాం అనమాట. దాంట్లో ఒకటి విద్ధకర్మ అని కొన్ని స్పెసిఫిక్ సైట్స్ లో మనం చేసే అటువంటి ఈ ట్రీట్మెంట్ వల్ల, స్టిమ్యులేషన్ వల్ల ఐ మజిల్ కి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా సైట్ అనేది తగ్గుతుంది. కాకపోతే దాని సైట్ అంటే -1 ఉంటే ఒక 1 మంత్, -2 అంటే ఒక 3 మంత్స్ అట్లా సైట్ ఉండే దాన్ని బట్టి మనకి డ్యూరేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కానీ అందరికీ ఖచ్చితంగా సైట్ అయితే 100లో 90% పీపుల్ కి తగ్గుతుంది విద్ధకర్మ వల్ల. ఓకే. అండ్ సెకండ్ వచ్చేసి వాళ్ళకి ఒకవేళ చాలా ఎక్కువ వీక్నెస్ ఉంది, నరాలకి సంబంధించిన వీక్నెస్ ఉంది, మజిల్ కి సంబంధించిన వీక్నెస్ ఉంది అంటే ఆయుర్వేదిక్ నేత్ర క్రియాకల్పాలు అంటాము. సో వాటిని లైక్ అక్షితర్పణము, బుట్టపాకము, నస్యము అండ్ కంటికే చేసేటువంటి సేకం, బిడాలకం అని ప్రొసీజర్స్ ఉంటాయి వాటి Okay. పేర్లు. సో ఆ ప్రొసీజర్స్ ని మనం చేస్తే కంటి మజిల్స్ అనేవి స్ట్రెంగ్తన్ అవుతాయి. ఓకే. సో స్ట్రెంగ్తన్ అవడం వల్ల సైట్ అనేది ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. ఓకే. నిజంగా మ్యామ్ ఈరోజు మన ప్రేక్షకుల కోసము ది బెస్ట్ హోమ్ రెమెడీ అండ్ బెస్ట్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అండ్ ఫుడ్స్ గురించి కూడా చాలా చక్కగా వివరించారు. సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు సుమన్ టీవీ తరపు నుంచి, అట్ ద సేమ్ టైం మా ప్రేక్షకుల తరపు నుంచి థ్యాంక్ యూ మ్యామ్.